హాయ్ అండి. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ అయితే స్వీట్ అండ్ షార్ట్‌గా జరిగింది. రాజ్ కొత్త ప్లాన్ సక్సెస్ అయింది అనుకుంటున్నారా? రేవతి కొడుకు అపర్ణకి దగ్గరవుతాడా? ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రేవతి బాధపడుతూ ఉంటుంది. మా అమ్మకి ఆ దేవుడు నన్ను ఇంకా దగ్గర చేయడా అని ఆలోచిస్తూ ఉండగా ఒక ఫోన్ వస్తుంది. అది చూడగానే రేవతి షాక్ అవుతుంది. ఏంటి ఇంత పొద్దున్నే తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు, ఏం జరిగింది అని భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు తమ్ముడు అనగానే, అక్క నన్ను క్షమించు, అంత పెద్ద గొడవ అవుతుందని నాకు తెలియదు, అమ్మ నిన్ను అర్థం చేసుకుంటుందేమో అని అనుకున్నాను అనగానే, నా తలరాతకి నువ్వెందుకు నన్ను క్షమించమని అడగడం, నేనేం బాధపడట్లేదులే అని అనగానే, సరే అక్క నీతో మాట్లాడే పని ఉంది, నువ్వు స్వరాజ్యం తీసుకుని గుడికి రా అనగానే, ఎందుకు తమ్ముడు ఏం జరిగింది అనగానే, అది ఫోన్లో చెప్పే విషయం కాదు కాబట్టే గుడికి రమ్మన్నాను, నీ కొడుకుని తీసుకుని గుడికి తొందరగా రా అక్క అని ఫోన్ కట్ చేస్తాడు. రేవతి తన భర్తతో తమ్ముడు బాబుని తీసుకుని వెంటనే గుడికి రమ్మని చెప్తున్నాడండి అనగానే, వెళ్ళిరా, ఎందుకు భయపడుతున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం తెలుస్తుంది కదా, కంగారు పడకు అని చెప్తాడు. అక్కడ నుంచి రేవతి బాబుని తీసుకుని గుడికి వెళ్తుంది. అక్కడ రాజ్, కావ్య, రేవతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చెప్తున్నావు తమ్ముడు, నా కొడుకుని నీ ఇంటికి తీసుకెళ్తావా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నిన్నేగా అంత గొడవ అయ్యింది అని రేవతి కంగారు పడుతూ మాట్లాడుతుంది. అక్క అంత పెద్ద కుటుంబం ఉంది అక్కడ, నీ కొడుకు ఇక్కడ ఎవరూ లేనట్టు పెరగటం నీకు ఇష్టమా? నా జీవితంలో నేను మొదటిసారి అమ్మా నాన్నలకు చెప్పకుండా చేసిన పని ఈరోజు నా కొడుక్కి ఆ పరిస్థితి తీసుకొచ్చింది అనగానే, రాజు అక్క నేను ఒక ప్లాన్ చేశాను అని చేసిన ప్లాన్ని రేవతికి వివరిస్తాడు. రేవతి ఆ ప్లాన్ వినగానే కంగారు పడుతుంది. అది కాదు తమ్ముడు ఇప్పుడు అని అనగానే, అక్క నువ్వేం భయపడకు, అంతా నేను చూసుకుంటాను, వాణ్ణి అయిన వాళ్ళందరికీ దగ్గర చెయ్యాలి, ఆ ఇంట్లో మహారాజులా పెరగాలి, అది నీకు ఇష్టం లేదా అని అంటూ ఉండగా కావ్య కూడా తన మాటలతో రేవతిని కన్విన్స్ చేస్తుంది. సరే తమ్ముడు, రేపన్న రోజున ఈ విషయం గురించి అమ్మకి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది, అప్పుడు ఎలాగా అనగానే, కాదు తమ్ముడు రేపన్న రోజున అమ్మకి ఈ విషయం అంతా తెలిస్తే ఎలాగా, నన్ను ఇంకా కోప్పడుతుంది అని అంటూ ఉండగా, ఏముందక్క అంతా కావ్య గారు చేశారని చెప్దాం అని అంటాడు. దానికి కావ్య రాజు వైపు కోపంగా చూస్తూ, ఏంటి అదే కావ్య గారు నేను కలిసి చేసాం, నీకేం సంబంధం లేదని చెప్తాం, నేనే అంత దగ్గరుండి చూసుకుంటాను అని అంటాడు. సరే అని కంగారు పడుతూనే ఒప్పుకుంటుంది రేవతి. లోపల అక్కడికి అపర్ణ వస్తుంది. గుడికొచ్చిన అపర్ణని చూసి ఇంకా మన ప్లాన్ మొదలు పెడదాం అని కావ్య రాజు అనుకుంటారు. అనుకుంటున్న బాబు దగ్గరికి రాజ్, కావ్య వస్తారు. ఏరా ఇక్కడేం చేస్తున్నావు అని అడగగానే, ఏ కనిపించట్లేదా, ఆడుకుంటున్నాను అని సమాధానం చెప్తాడు. రాజ్ తన మనసులో, వీడికి నాకంటే పొగరు అనగానే కావ్య బ్లడ్ రిలేషన్ కదా, పోలికలు ఎక్కడికి పోతాయి అని అంటుంది. ఏంటి అనగానే, ఏం లేదు మీరు ఆగండి, ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంది, మేము చెప్పినట్లు చేస్తే నీకు చాక్లెట్లు ఇస్తాం అనగానే, అంటే నా ఫ్రెండ్ నేను మోసం చెయ్యాలా అని. కాదురా చాటింగ్ చెయ్యాలంటున్నా, చేస్తే నీ ఫ్రెండ్కి నువ్వు ఇంకా క్లోజ్ అవుతావు, అప్పుడు వాళ్ళ ఇంటికి కూడా నేను తీసుకెళ్తుంది, అమ్మో అమ్మకి తెలిస్తే చంపేస్తుంది అనగానే కావ్య, అమ్మని ఇంటికి పంపించేసాంగా అని ఒక అబద్ధం ఆడుతుంది. అయితే అమ్మ లేకపోతే ఏదైనా చేస్తాను నేను అని అంటాడు ఆ బాబు. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి నేను అనగానే, రాజ్, కావ్య ఒకరినొకరిని చూసుకుంటారు. చేయాలంటే నువ్వు రాకెట్లా పరిగెట్టుకుని వెళ్ళి మీ ఫ్రెండ్ని గుద్దేసే అనగానే, ఓ అంతేగా ఇక్కడ చూడండి నా యాక్టింగ్ అని ఆ బాబు అక్కడి నుంచి అపర్ణ సైడ్ చూస్తూ పరిగెట్టుకుంటూ వెళ్తాడు. పట్టుకుని వాడిని చూడగానే, ఏంట్రా ఎప్పుడు నువ్వు నా కారు కింద పడటమో నన్ను గుద్దటమో ఇలా జరుగుతూ ఉంది అనగానే, ఆ అబ్బాయి ఏం చేస్తాం బిజీ లైఫ్లు అలాగే జరుగుతూ ఉంటాయి అని అంటాడు. దానికి అపర్ణ నవ్వుకొని, ఏంటి ఒక్కడవే వచ్చావా, మీ అమ్మ వాళ్ళు రాలేదా అని అడగగానే, అమ్మ గుళ్ళో పూజ చేయిస్తుంది, మేము ఇలాగా గుడి చుట్టూ రౌండ్స్ వేయడానికి వెళ్ళాను, తిరిగి వచ్చి చూసేటప్పటికి మా అమ్మ కనిపించట్లేదు, మా అమ్మని ఎత్తుక్కుంటూ పరిగెడుతుంటే నువ్వు తగిలావు,
నువ్వు ఉంది. ఈ లోపల బాబు మా అమ్మ తప్పిపోయింది నెతుక్కుంటున్నాను అనగానే, మీ అమ్మ తప్పిపోయిందా, నువ్వు కరెక్ట్ గా వెళ్తున్నావా, సరిపోయిందిలే, సరే చెప్పు అనగానే, ఇదే కదా నేను చెప్తుంది, నీకు ఇప్పుడు అర్థమైంది అని అంటాడు ఆ బాబు. సర్లే నువ్వు చాలా గొప్పోడివిరా గాని మీ అమ్మ నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది కదా, అప్పటి వరకు మనం అక్కడ కూర్చుని ప్రసాదం తిందాంరా అని అపర్ణ ఆ బాబుని తీసుకుని పక్కన కూర్చుని ఉంటుంది. నుంచి కావ్య, రేవతి, రాజ్ ఆ జరిగిన విషయం అంతా చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. తర్వాత మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో, నువ్వు భయపడుతూ ఉంటే ఇలా జరుగుతుందా కానీ రేవతి, అవును తమ్ముడు, వాణ్ణి అలా అమ్మ దగ్గర తీసుకుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అక్క అనగానే, రాజు, ఇప్పుడేం జరుగుతుంది అక్క, ముందు ముందు జరుగుతుంది చూడు, మనమండి నెత్తి మీద పెట్టుకుంటుంది కదా, నెత్తి మీద పెట్టుకుని చూసేలాగా నేను చేస్తానుగా అని అంటాడు రాజ్. ఇంతసేపు అయినా మీ అమ్మ రాలేదేంట్రా, అది నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది, వెళ్ళి మా అమ్మని అడుగు అని అంటాడు. దానికి నవ్వుకుని, అంటే కనిపించాలి కదరా అని అంటుంది. ఈ లోపల పంతులు గారు వెళ్ళిపోవటం చూసి, అయ్యో పూజారి గారు కూడా వెళ్ళిపోతున్నారు, మీ అమ్మ ఎక్కడికి పోయింది, మీ ఇంటి అడ్రస్ తెలుసా, నేను మీ ఇంటి దగ్గర దింపుతాను అనగానే, ఓ తెలుసుగా అంటాడు ఆ బాబు. అయితే చెప్పు అనగానే, నువ్వు మా ఇంటి దగ్గర తీసుకెళ్ళి దింపు, నేను మా ఇంట్లోని చూపిస్తాను నీకు. అదేంట్రా ఇంటికి వెళ్ళే దారే చెప్పమంటే ఇంటి దగ్గర దింపమంటావు అనగానే, అయ్యో నన్ను మా అమ్మ ఇక్కడ తీసుకొచ్చింది, నువ్వు కూడా మా అమ్మలా ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర తీసుకెళ్ళు, మా ఇల్లు చూపిస్తాను అని అంటాడు. దానికి అపర్ణ, సర్లే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళు మీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ మాట వినగానే రాజ్, కావ్య అక్కడికి కంగారుగా పరిగెట్టుకుని వస్తారు. వాళ్ళిద్దరిని అపర్ణ చూసి, మళ్ళీ ఇక్కడ ఏం ప్లాన్ చేద్దామని వచ్చారు అని కోపంగా అంటుంది. చూసారా రామ్ గారు, మా అత్తయ్యకి ఇంకా కోపం పోలేదంటే మీరే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, మా అమ్మ గురించి నాకు తెలుసు అని చెప్పారు, చూసారా అత్తయ్య నా మీద ఎంత కోపంగా ఉన్నారో అని అంటుంది కావ్య. సర్లే అమ్మా వదిలే, గుడికొచ్చాం కదా, అవును ఇంతకీ ఈ బాబు ఎవరమ్మా, దిష్టి బొమ్మల్లా ఉన్నారు, వీళ్ళెవరు ఫ్రెండ్ అని ఆ బాబు అడగానే రాజ్, కావ్య ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. అప్పుడు అపర్ణ నవ్వుకుని, వీడు నా కొడుకు, తను నా కోడలు అని అంటుంది. దానికి ఆ బాబు, ఓహో వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట అనగానే రాజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. సిగ్గుపడింది చాలు గాని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని అపర్ణ అంటుంది. అమ్మా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, వీళ్ళమ్మ దొరకాలంటే మనసు పెట్టి వెతకాలి, అలా వెతికే వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు కదా అనగానే అపర్ణ అలా చూస్తూ ఉంటుంది. అవును అత్తయ్య, నా చెల్లెలు అప్పు ఉంది కదా, దానికి చెప్తే ఈజీగా వెతికి పెట్టేస్తుంది అని కావ్య అంటుంది. వీళ్ళమ్మ కనిపించట్లేదనే విషయం మీకెలా తెలుసు అని అపర్ణ అడగగానే వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అంటే అది మీరు ఆ పిల్లాడితో మాట్లాడుతుంటే విన్నాం అనగానే అపర్ణ, ఓహో మీరిద్దరూ నా మాటలు దొంగచాటుగా విన్నారన్నమాట అని అంటుంది అపర్ణ. అసలు మీరిద్దరు ఈ గుళ్ళో ఏం చేస్తున్నారు అనగానే, అదేంటి అత్తయ్య, ప్రతి శుక్రవారం మన ఇద్దరం గుడికొస్తాం కదా, సరే మరి వీడెందుకు వచ్చాడు, అదేంటమ్మా నేను గుడికి రాకూడదా అని అడుగుతాడు రాజు. రాకూడదని కాదు, మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావా అని అంటుంది అపర్ణ. నిన్న అంత పెద్ద వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అలాంటి పని ఏమన్నా చేస్తావా అంటాడు రాజు. కావ్య కూడా, నిన్న మీ కోపాలని చూసి మళ్ళీ ఇంకెప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయమండి అని అంటుంది. పెద్దలంటే ఆ మాత్రం భయం ఉండాలి అనగానే రాజు, కావ్య నిన్న దెబ్బకి నువ్వంటే చాలా భయం వేసింది అమ్మా అని ఇద్దరు ఒకేసారి చెప్తారు. సర్లే చాలు చేసింది పదండి అనగానే బాబు, హలో ఫ్రెండు, మీరు ముగ్గురు మాట్లాడేసుకుని డెసిషన్ తీసుకుంటే సరిపోతుందా, నన్ను అడగక్కర్లేదా అని అంటాడు. నీ పర్మిషన్ ఎవరు తీసుకోవాలరా, నువ్వు తప్పిపోయావు, మేం చెప్పినట్టు చేయడం తప్ప నీకు వేరే ఛాన్స్ లేదు అని అంటాడు. దానికి అపర్ణ, ఊరుకోరా, వాడిని అలా అంటున్నావు, వాడెవరనుకుంటున్నావు, నా ఫ్రెండు. ఏ ఫ్రెండు, నీకు మా ఇంటికి రావడం ఇష్టం లేదా అని అడుగుతుంది అపర్ణ. బాబు నాకు ఇష్టమే ఫ్రెండు, కానీ ఒక రూల్ అని అంటాడు. అబ్బో ఏంటో అది అని కావ్య రాజ్ అనగానే, నాకు నచ్చినట్లు మీ ఇంట్లో ఉండిస్తానంటే వస్తాను అంటాడు.
నీకు నచ్చినట్లు లేకపోతే అని రాజు అనగానే వెళ్ళిపోతా అని ఆ బాబు అంటాడు. దానికి అపర్ణ, రాజ్, కావ్య చాలా ఆశ్చర్యంగా చూస్తారు. కావ్య వెళ్ళిపోతే మీ అమ్మని ఎలా పట్టుకుంటావురా అనగానే అది మీకు అనవసరం అని బాబు అంటాడు. నేను చిన్నపిల్లోని కదా, నన్ను మీరు తీసుకెళ్లేటప్పుడు బాధ్యత కూడా అవసరం కదా అనగానే వాళ్ళు ముగ్గురు నవ్వుకుంటారు. అయినా తేడా వచ్చిందనుకో మా అమ్మ నాన్నలే కాదు పోలీసులు కూడా మిమ్మల్ని అడుగుతారు అని బాబు అనగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంగా చూస్తాడు వాడు ఇంకా రాజు. సరే ఫ్రెండు, నీకు నచ్చినట్లుగానే మేమందరం ఉంటాం. మీ అమ్మ దొరికే వరకు ఆ ఇల్లు నీ ఇల్లు, ఓకేనా అని అక్కడి నుంచి అపర్ణ, కావ్య, రాజ్ బాబుని తీసుకుని ఇంటికి వెళ్తారు. దూరం నుంచి రేవతి అంతా గమనిస్తూ ఆనందపడుతూ ఉంటుంది. ఇంట్లో ఇంద్రాణి, తాతగారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంద్రాణి, బావా, అపర్ణ కూతురు రేవతి బస్తీలో ఉంటుంది. ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి చాలా కష్టాలు పడుతుంది. నాకు అది తెలిసి కొంచెం డబ్బులు తీసుకుని వెళ్ళాను. డబ్బులు ఇస్తుంటే నానమ్మ నాకు ఈ డబ్బులొద్దు, నాకు అమ్మ మనసులో నా స్థానం నాకు కావాలి, ఆ ఇంట్లో చోటు కావాలి అని అడిగింది. అవన్నీ జరిగేవేనా బావా అని అంటుంది. తాతగారు ఏదోటి చేసి కలుపుదాము అనగానే ఇంద్రాణి, రేవతికి ఒక కొడుకున్నాడు, వాణ్ణి అపర్ణకి దగ్గర చేస్తే వాడే అపర్ణని రేవతిని కలుపుతాడు అని అనిపిస్తుంది బావా అని అంటుంది. ఇదిలా ఉండగా అపర్ణ బాబుని తీసుకుని ఇంటికి వస్తుంది. ఇంద్రాణి, బావా నాకెందుకో ఏదో పెద్ద సమస్య వస్తుందేమో అనిపిస్తుంది అని మాట్లాడుతూ ఉంటుంది. అందరూ బాబుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.